యూట్యూబ్ వ్యూయర్స్ అందరికీ నమస్కారం. నేను సునందాస్ వ్లాగ్స్ అనే ఛానల్ క్రియేట్ చేసిన సందర్భంగా ఈ చిన్న వీడియోతో ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను. అసలు యూట్యూబ్ జర్నీ అనేది చాలా రోజుల డ్రీమ్ నాది. నియర్లీ 10 years బ్యాక్ యూట్యూబ్స్ అనేది యూట్యూబ్లో వీడియోస్ వేరే క్రియేటర్స్ పెట్టిన వీడియోస్ చూస్తున్నప్పుడు చాలాసార్లు అనుకునేవాళ్ళము, నేను నా ఫ్రెండ్స్, ఇది మనకు తెలియట్లేదే, మనకు రావట్లేదే, ఇది మనకు కూడా ఎవరైనా చెప్తే బాగుండు, మనం కూడా ఇలా చేస్తాం కదా అట్లా ఇట్లా అని. కానీ మాకు గైడ్ చేసే వాళ్ళు లేరు. మా ఇళ్ళలో మా పిల్లలు కూడా టెక్నాలజీ చదివిన వాళ్ళు ఉన్నా కూడా ఎవరు కూడా మాకు సపోర్ట్ చేయడం కానీ, కాకపోతే ముఖ్యంగా వాళ్ళు మాకు దూరంగా ఉండి చదువుకునేవాళ్ళు అనమాట. కాబట్టి మాకు దీంట్లో గురించి చెప్పేవాళ్ళు కానీ ఎవరు కానీ లేకపోయారు. అదిగాక ఆ రోజులలో ఇలా టెక్ ఛానల్స్ కూడా ఎక్కువగా ఉండేవి కావు. కానీ ఆ కళ అలాగే ఉండిపోయిందండి. కానీ ఎక్కువగా అనుకునేవాళ్ళము. కాకపోతే ఈ మధ్య కాలంలో అంటే మా జనరేషన్ ఎలా ఉందంటే చాలా ఎక్కువ ఏజ్ వాళ్ళం కూడా కాదు మేము. అంటే నియర్లీ 80s 70s అట్లా కూడా కాదు. అప్పుడు వాటిపైన ఇంట్రెస్ట్ ఉండదు, వాటిని నేర్చుకోవాలని తపన కూడా ఉండదు. అలా అని చాలా యంగ్ జనరేషన్లో వాళ్ళు ఎవరెవరో వాళ్ళే ఓన్గా అని తెలుసుకునే అట్లాంటి ఏజ్ కూడా కాదు. మాకు మిడిల్ ఏజ్లో ఉన్నాము కాబట్టి మాకు కొద్దిగా టెక్నాలజీలో కొంచెం మేము వీక్ ఉంటాము, నేర్చుకోవాలి. అయితే మేము ప్రొఫెషనల్ రీత్యా టీచర్స్ అవ్వడం వల్ల మాకు ఎప్పుడు నేర్చుకోవాలన్న తపనైతే ఉంటుంది. ముఖ్యంగా నాకైతే మరీను ఏదైనా సరే యంగ్ జనరేషన్తో పాటు నేర్చుకోవాలి, మనం కూడా అది నేర్చుకోవాలి. అది మాకు రాదు అని అనిపించుకోకూడదు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది దేనిలో అయినా. ఈ మధ్య కాలంలోనే మేము మాకన్నా చిన్న పిల్లలు కూడా స్కూటీస్ రైడ్ చేయడానికి అంతా భయపడుతూ ఉంటే మేము 50s అయి ఉండి కూడా మేము చాలా అవలీలగా నేర్చుకున్నాం ఈ మధ్యనే అనమాట. ఇప్పుడు చాలా బాగా దాన్ని రైడ్ చేయగలుగుతాము, అసలు భయం లేకుండా పొగలుగుతాము. మమ్మల్ని చూసి మా అంటే మాకన్నా జూనియర్స్ కూడా అది నేర్చుకోలేకపోతున్నారు. అలా ఈ యూట్యూబ్ జర్నీ కూడా మేము తప్పకుండా నేర్చుకోవాలి, మనం కూడా అది నేర్చుకోవాలి. మాకు యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేయడం రాదు, పోస్ట్ చేయడం రాదు, వీడియోస్ చేయలేకపోతున్నాము అని మేము అనుకోకూడదు అన్నది నా పాలసీ అనమాట. ఖచ్చితంగా నేర్చుకోవాలి. ప్రతిరోజు టీచర్గా ఉన్నప్పుడు కొత్త విషయాలన్నీ రెడీ టు లెర్న్, ఎప్పుడు సరే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని మేము అందరికీ చెప్తూ ఉంటాం. అలాంటప్పుడు మేము నేర్చుకోకపోతే ఎలా? అదండి. కాబట్టి నేను సునందాస్ వ్లాగ్స్ అనే ఒక నేమ్ మీద ఛానల్ క్రియేట్ చేశాను నేను. అది కాక ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను నేను. ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడో 10-11 years బ్యాక్ మా స్టూడెంట్, మా దగ్గర చదివిన అమ్మాయి యూట్యూబ్లో చాలా ఫేమస్ అవుతుంది. ఆ అమ్మాయిని చూసి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అనమాట. ఆ అమ్మాయి కూడా చాలా సపోర్ట్ చేసింది. ఏంటి మేడం మీరు చేయకపోవడం ఏంటి, ఎప్పుడో చదువులో డ్రాప్ అయిపోయిన మేమే ఇంతగా ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలేరు అని. దానికి ఇంకొకటి విషయం ఏంటంటే రీసెంట్గా మా యంగ్ జనరేషన్ అంటే మా జూనియర్స్లో ఉండే ఒక అమ్మాయి కూడా ఛానల్ స్టార్ట్ చేసింది. చాలా బాగా సపోర్ట్ చేస్తుంది, నాకు గైడ్ చేస్తుంది. కాబట్టి వ్యూయర్స్లో చాలామంది టెక్ ఛానల్స్ వాళ్ళు ఉండిండొచ్చు, మామూలుగా ఉండిండొచ్చు. మాకు రాదు సరిగా, అయినా కూడా ఎందుకంటే మీకు ఇంత తపన అని అనకుండా మీరు ఎందుకంటే మమ్మల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ అడిగినప్పుడు కొద్దిగా రిప్లై ఇవ్వండి. చాలా ఈ కాలం జనరేషన్లో ఉండే ఈ టెక్ ఛానల్స్లో చాలామంది నేమ్స్ అయితే ప్రత్యేకంగా నేను చెప్పలేను, కానీ ఎందుకంటే చెప్పచ్చో చెప్పకూడదో కూడా తెలియదు. చాలా చాలా ఈజీ చేసేస్తున్నారు మాలాంటి వాళ్ళకి, రాని వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ ఈ టెక్ ఛానల్స్ రన్ చేసే ప్రతి ఒక్కరికి నేను పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా చూస్తున్నాను, ఎన్ని చూస్తున్నానంటే అన్ని చూస్తున్నాను. అయినా ఈ ఏజ్లో ఏంటి అని మీరు అనుకోకుండా నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా నన్ను నా ఫ్రెండ్స్ ఛానల్స్ పెట్టిన అందరినీ కూడా సపోర్ట్ చేయండి మీరు. నేను వీడియోస్ పోస్ట్ చేయడం దగ్గర నుంచి అసలు ఈ యూట్యూబ్ జర్నీలో ఏముండాలి, ట్రైపాడ్ ఉండాలా, మైక్ ఉండాలి, ఇలాంటివి కూడా మాకు తెలియదు. కానీ ఈ క్రియేటర్స్, ఈ టెక్ ఛానల్స్ మెయింటైన్ చేసే వాళ్ళ వల్ల కొన్ని నేర్చుకున్నాము, కొన్ని కొన్నాము, కొన్ని కొనాలి, ఇంకా నేర్చుకోవాలి. థంబ్నెయిల్స్, ట్యాగ్స్, డిఫరెంట్ ఇది వెరీ నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎందుకంటే కొత్త సబ్జెక్టు నేర్చుకుంటున్నాము అన్న తపన అనేది ఎట్లా ఉందంటే చాలా ముందుకు వెళ్ళాలి అనిపిస్తుంది. డెఫినెట్గా
మీ అందరి దారిలో ముందుకు వెళ్తానని అయితే నమ్మకం అయితే ఉంది నాకు. కాకపోతే దీంట్లో చాలా వరకు సక్సెస్ అయ్యారు. చాలామంది వాళ్ళ టైంని వెచ్చిస్తున్నారు. ఒక చిన్న వీడియో తీసినందుకే నాకు అరే మనం అనుకుంటాం దూరంగా ఉండి చూసేటప్పుడు అంతా ఎంత కష్టపడి ఉంటారు కదా వాళ్ళు అనిపిస్తూ ఉంది. అందుకే ఎవరికైనా సరే మనం కూడా అందులోకి దిగేదాకా మనకు లోతు తెలియదని అంటారు. నిజంగా చాలామంది టెక్ ఛానల్స్ వాళ్ళకి, కుకింగ్ ఛానల్స్ వాళ్ళకి, ఆల్ ఛానల్స్ ఎవరెవరైతే వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. అలాగే నేను కూడా మీ అందరి దారిలో ప్రయాణం చేస్తానని, అసలు ఇంకా కొన్ని థింగ్స్ నేను కొనలేదు, అవి కొంటాను. మీ అందరి దారిలో మీ అందరి సజెషన్స్, గైడెన్స్ తీసుకుంటూ ముందుకు సాగుతానని నేను అనుకుంటున్నాను. మీరు నా ఛానల్ చూసి ఎగతాళి చేయకుండా సపోర్ట్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. హ్యావ్ నైస్ డే. బాయ్ బాయ్.